ఏపీలో మరొక ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. విజయనగరం ఉగ్రవాద కుట్ర కేసులో మరొక నిందితుడిని పట్టుకున్నారు. ప్రస్తుతానికైతే పోలీసుల అదుపులో మరో కీలక నిందితుడు ఉన్నట్టు తెలుస్తుంది. బీహార్కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ను అరెస్ట్ చేశారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. దేశం విడిచి పారిపోతుండగా ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనని పట్టుకున్నారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ. ఇప్పటికే ఇదే కేసులో ఆరిఫ్ సిరాజ్ అలాగే దాంతోపాటు సమీర్ని కూడా అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులు పాకిస్తాన్కి సానుభూతి పరులుగా గుర్తింపు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు పేలుళ్లకు కూడా ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో చాలా ప్లేసెస్లో వాళ్ళు పేలుళ్ళని ప్లాన్ చేశారు. బాంబ్ బ్లాస్ట్లను కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాంతోపాటు ఇక్కడున్న లోకల్ పోలీస్ టీంలన్నీ నిఘా పెట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఒక ముగ్గురిని పట్టుకున్నారు. దాంతోపాటు ఇప్పుడు మరొక పర్సన్ బీహార్కు చెందిన అతను విజయనగరంలో ఉండి అక్కడి నుంచి ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆయన మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి అంటే దుబాయ్కి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆయనను పట్టుకున్నట్టు తెలుస్తుంది.